అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ వర్గపోరు మరోసారి బయటపడింది. ఏదైతే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు శ్రీరామ్ వీళ్ళిరువురి మధ్య కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే కోల్డ్ వార్ నడుస్తుంది, అందులో భాగంగానే నిన్న బయటపడినటువంటి పరిస్థితి. ఏదైతే మేము ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కోసం కేడర్ అంతా కూడా అనేక కష్టాలు పడి పార్టీ కోసం మేము పనిచేస్తుంటే షాజహాన్ బాషా మాత్రం ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులను కావచ్చు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి కష్టపడినటువంటి కేడర్ని అంతా కూడా పక్కన పెట్టి ఆయన ఎవరైతే ఇసుక మాఫియా, శాండిల్ మాఫియా నాయకులతో అంతా కూడా పక్కన చేర్చుకొని తెలుగుదేశం నాయకులంతా కూడా అందరినీ అణగదొక్కేటువంటి ప్రయత్నం షాజహాన్ బాషా చేస్తున్నాడు అంటూ కూడా చిన్నబాబు మనకు తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే తెలుగుదేశంలో గెలిచినటువంటి షాజహాన్ బాషా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందినటువంటి షాజహాన్ బాషా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా అక్కడ వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఇప్పుడు మనం నిన్న నైట్ చూసుకున్నాం, ఒక తారాస్థాయికి చేరుకున్నటువంటి ఘర్షణ వాతావరణం నిన్న మదనపల్లిలో చోటు చేసుకుంది. ఏదైతే ఇరు వర్గాలకు సంబంధించి నాయకులు కార్యకర్తలంతా కూడా బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక ప్రైవేటు ఛానల్లో డెబిట్ కంటూ వెళ్ళినటువంటి చిన్నబాబు ఆయన వర్గం పైన ఒక్కసారిగా ఎమ్మెల్యే అనుచరులంతా కూడా వచ్చి దాడి చేశారంటూ చిన్నబాబు వర్గం తెలియజేస్తుంది. ఇదే నేపథ్యంలో ఏదైతే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చిన్నబాబు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని అంతా కూడా పక్కన పెట్టి కాంట్రాక్టులు కావచ్చు, ఏదైతే వర్కులు కావచ్చు అన్నీ కూడా అతను వర్గానికి చెందినటువంటి వారికే కేటాయిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు యువత కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అదే రకంగా పార్టీ కోసం నిరంతరం కృషి చేసి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని తొక్కేటువంటి ప్రయత్నం షాజహాన్ బాషా చేస్తున్నాడంటూ కూడా తీవ్ర స్థాయిలో చిన్నబాబు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పార్టీలో పనిచేసేటువంటి నాయకులు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకుంటుంటే కూడా ఈ నెల్లి అడ్డుపడుతున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో చిన్నబాబు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై షాజహాన్ బాషా అయితే ప్రస్తుతం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే గతంలో కూడా షాజహాన్ బాషా పైన అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఎంఆర్ఓ డబ్బులు వసూలు చేసి ఇవ్వాలంటూ కూడా ఇది ఏదైతే నారా లోకేష్ వద్ద కూడా ఆ యొక్క పంచాయతీ నడిచినటువంటి పరిస్థితి. అయితే దాని మీద తదనంతరం ఏదైతే షాజహాన్ బాషా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే పార్టీలో మాత్రం ఇది ఒక రెండు వర్గ పోరుగా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే షాజహాన్ బాషా పూర్తిగా పార్టీ క్యాడర్ పూర్తిగా పట్టించుకోలేదనేది మాత్రం చాలా స్పష్టంగా అటు నాయకులంతా కూడా తెలుగుదేశం నాయకులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే షాజహాన్ బాషా ఇప్పటికైనా ఏదైతే పార్టీ పనిచేసినటువంటి వారిని, నాయకుల్ని, కార్యకర్తల్ని దగ్గరని చేర్చుకోవాలి. ఎవరో అతని వర్గానికి చెందినటువంటి వారిని పార్టీకి కృషి చేయకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారిని అంతా కూడా చేరదీస్తున్నాడు. ఖచ్చితంగా మేము క్షమించడానికి ఇది మేము ఒప్పుకోము, ఇది పార్టీ నాయకుల దృష్టికి, అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్తామనేసి అని కూడా తీవ్ర స్థాయిలో చిన్నబాబు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మదనపల్లిలో నెలకొంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.